మనకు తెలిసినంత వరకు ఖరీదైన చెక్క ఏదంటే ఎర్రచందనం అని లేదా టేక్ అని చెప్తాం. కానీ వీటికన్నా ఖరీదైన వుడ్ మరొకటి ఉంది. అదే అగార్ వుడ్. ఇది ప్రపంచంలోనే మోస్ట్ ఎక్స్పెన్సివ్ వుడ్. ఎంత అంటే 1 కేజీ ఫస్ట్ గ్రేడ్ అగార్ వుడ్ కాస్ట్ $1,00,000. అంటే మన రూపాయల్లో సుమారుగా 80 లక్షల రూపాయలు. అసలు ఈ చెట్టుకి ఎందుకింత డిమాండ్ ఉందో చూద్దాం. ఈ చెట్టు విషయంలో ఒక విచిత్రం ఉంది. అదేంటంటే ఏ చెట్టు అయినా సరే పాడవకుండా చెదలు పట్టకుండా మంచిగా ఉంటే వాటికి డిమాండ్ ఉంటుంది. కానీ ఈ చెట్టు విషయంలో అలా కాదు. మంచిగా ఉండే చెక్క ఎందుకు పనికిరాదు. ఏ పార్ట్ అయితే పాడైపోయి ఎండిపోయి చీడలు పట్టి ఉంటుందో దానికి ఎక్కువ వాల్యూ ఉంటుంది. అసలైతే ఈ చెట్టు పేరు అక్విలేరియా మలాసెన్సిస్. ఇది సౌత్ ఈస్ట్ ఏషియా అడవుల్లో ఎక్కువగా పెరుగుతుంది. దీనికి ఎటువంటి ఇన్ఫెక్షన్ లేకముందు హెల్దీగా ఉండే వుడ్ అనేది లేతగా వాసన లేకుండా ఉంటుంది. కానీ అది ఎందుకు పనికిరాదు. ఒకవేళ ఇతర జంతువుల వలన కానీ పక్షుల వలన కానీ చీమలు పురుగులు వంటి వాటి వలన ఆ చెట్టుకు గాయాలైనప్పుడు ఆ గాయమైన ప్రాంతంలో ఫంగల్ ఇన్ఫెక్షన్ ఏర్పడుతుంది. ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ నుండి కాపాడడానికి ఈ చెట్టు నుండి అలోస్ అని పిలువబడే సువాసన ఉండే జిగురు వంటి నల్లటి రెజిన్ ప్రొడ్యూస్ అవుతుంది. ఇది కొంతకాలానికి ఆ పాడైన చెక్కలో కలిసిపోయి గట్టిగా మారిపోతుంది. దానిని అగార్ వుడ్ అని అంటారు. ఇలా అక్విలేరియా చెట్టు బాగా ఎదిగిన తర్వాత వాటిని నరికి చేతి పనితో కొన్ని గంటల పాటు కష్టపడి మంచిగా ఉన్న పార్ట్ అంతటినీ తీసేసి పాడైపోయిన అగార్ వుడ్ని సెపరేట్ చేస్తారు. ఈ చెక్కను కాల్చితే వచ్చే స్మెల్తో ప్రపంచంలో మరే ఇతర స్మెల్ సరిపోదట. గదిలో ఒక్కసారి దీనిని వెలిగిస్తే ఆ సువాసన 3 to 5 అవర్స్ అలా ఉండిపోతుంది. ఈ ఫ్రాగ్రెన్స్కి అరబ్ మరియు వెస్టర్న్ కంట్రీస్లో మంచి డిమాండ్ ఉంది. అలాగే దీని నుండి ఆయిల్ని తీస్తారు. దీనిని లిక్విడ్ గోల్డ్ అని కూడా అంటారు. దీనిని మెడిసిన్స్లో ముఖ్యంగా అరోమా థెరపీ అనే ట్రీట్మెంట్లో దీనిని ఉపయోగిస్తారు. సుమారుగా 3000 సంవత్సరాల క్రితం నుండి ఈజిప్షియన్లు కూడా వీటిని వాడినట్టు ఆధారాలు ఉన్నాయి. ఇది ఇంత కాస్ట్ ఉండడానికి ఈ చెక్క తయారయ్యే ప్రాసెస్ కష్టంగా ఉండడంతో పాటు మరొక కారణం కూడా ఉంది. గత 150 సంవత్సరాలలో 80% ఈ చెట్లు అంతరించిపోయాయి. అలా ఉన్న చెట్లలో కూడా కేవలం 2% చెట్లకు మాత్రమే న్యాచురల్గా ఫంగస్తో ఇన్ఫెక్ట్ అయ్యి అగార్ వుడ్ తయారవుతుంది. ఇలాంటి చెట్లను వెతకడానికి కొంతమంది ప్రజలు అడవుల లోపలికి వెళ్ళిపోతారట. అలా వెళ్ళిన వాళ్ళలో కొంతమంది క్లైమేట్ వలన, ఫుడ్ సరిపోక లేదా క్రూర మృగాల వలన చనిపోతారు కూడా. అందుకే ఇది అంత కాస్ట్. కానీ కొంతమంది ఈ చెట్లను పెంచి న్యాచురల్గా పాడవని చెట్లను ఆర్టిఫిషియల్గా డ్యామేజ్ చేసి దానిలోకి ఫంగల్ మైక్రోబియల్ కాంపౌండ్ని పంపిస్తున్నారు. కానీ ఎంతైనా న్యాచురల్గా వచ్చిన దాని వాల్యూ వేరు. ఆర్టిఫిషియల్ అగార్ వుడ్ కన్నా న్యాచురల్ అగార్ వుడ్ విలువ 100 రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఇంత కాస్ట్ ఉంది కాబట్టే దీనిని ద వుడ్ ఆఫ్ ద గాడ్స్ అని పిలుస్తారు. మనకు వస్తున్న ఆదాయంలో కొంత గవర్నమెంట్కి ట్యాక్స్ రూపంలో పే చేయాలి కదా. ప్రస్తుతానికి ఈ పర్సనల్ ట్యాక్స్ అనేది 5% నుండి 30% వరకు ఉంది. ఇది మన ఇన్కమ్ని బట్టి మారుతుంది. మన ఆదాయంలో 30% గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేయడం అంటే కొంత బాధగానే ఉంటుంది. కానీ 30%కే బాధపడితే ఒకనొక టైంలో మన ఇండియాలో హైయెస్ట్ ట్యాక్స్ స్లాబ్ ఎంతో తెలుసా? 85% ఉండేది. అండ్ దానికి 10% సర్చార్జెస్ కూడా కలిపి పే చేయాలి. అంటే దాదాపు 93%. 1971-72 ఫైనాన్షియల్ ఇయర్లో ఆదాయం 2 లక్షల కన్నా ఎక్కువగా ఉన్నవారికి ఇన్కమ్ ట్యాక్స్ రేట్స్ ఇంక్లూడింగ్ సర్చార్జెస్ కలిపి 93.5% ట్యాక్స్ ఉండేది. 2 లక్షల పైన ఎంత ఆదాయం ఉన్నా సరే దానిలో 93.5% ట్యాక్స్ రూపంలో పోయేది. అంటే 2 లక్షల రూపాయల పైన సంపాదించిన ప్రతి 100 రూపాయలలో 93.5 రూపాయలు ట్యాక్స్కి పోయి కేవలం 6.5 రూపాయలు మిగిలేది. ఇక్కడితో అయిపోలేదు. 1973-74 ఫైనాన్షియల్ ఇయర్లో అయితే ఈ సర్చార్జ్ని 15% చేశారు. దాంతో ఇన్కమ్ ట్యాక్స్ రేట్స్ ఇంక్లూడింగ్ సర్చార్జెస్ కలిపి ఏకంగా 97.5%కి చేరుకుంది. 97% ట్యాక్స్ రూపంలో పోతుందంటే ఎలా ఉంటుందో ఊహించుకోండి. ధనవంతులకు పేదవాళ్ళకి మధ్య తేడాని తగ్గించడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు. కానీ అది వర్క్ అవ్వలేదు. ఇంత పెద్ద మొత్తంలో ట్యాక్స్ కట్టడం ఇష్టం లేక చాలామంది ట్యాక్స్ కట్టకుండా ఎగ్గొట్టేసేవారు. దాంతో నెక్స్ట్ ఇయర్ దానిని 75%కి తగ్గించారు. మనం ఉపయోగించే ఇండియన్ కరెన్సీ కాయిన్స్ మీద కొన్ని చేతి గుర్తులుంటాయి చూసారా? వాటిని అసంయుక్త హస్తాస్ అని అంటారు. ఈ సింబల్స్ని భరతనాట్యంలో ఉండే ముద్రల నుండి ఇన్స్పైర్ అయ్యి తీసుకున్నారు. మన సంస్కృతి మరియు సంప్రదాయాలను వ్యాప్తి చేయాలనే ఉద్దేశంతో 2007లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ వాళ్ళు ఈ భరతనాట్యంలోని హస్తముద్రలను డినామినేషన్ల మధ్య తేడాలను గుర్తించేందుకు ఉపయోగించారు. ముష్టిహస్త అనే ముద్రని 50 పైసల కాయిన్కి, శిఖర అనే ముద్రని 1 రూపీ కాయిన్కి, కర్తారీ ముఖ అనే ముద్రని 2 రూపీస్ కాయిన్స్కి గుర్తుగా వాడారు. మనం ఏడ్చినప్పుడు, నవ్వినప్పుడు, ఆనియన్స్ కట్ చేసినప్పుడు, కంట్లో నలక పడినప్పుడు, ఆవలింత వచ్చినప్పుడు, కారంగా ఏదైనా తిన్నప్పుడు ఇలా రకరకాల కారణాల వల్ల కంటి నుండి కన్నీళ్ళు వస్తుంటాయి. అయితే ఇలా ప్రతి సిచ్యువేషన్లో వచ్చే కన్నీళ్ళని ఒకటే అనుకుంటాం. కానీ కాదు. కారణం బట్టి వస్తున్న కన్నీళ్ళు కూడా మారిపోతాయి. రోజ్ లిన్ ఫిషర్ అనే ఫోటోగ్రాఫర్ టోపోగ్రఫీ ఆఫ్ టీయర్స్ అనే ఒక ప్రాజెక్ట్ని స్టార్ట్ చేసింది.
దీనిలో భాగంగా రకరకాల సందర్భాల్లో వచ్చే కన్నీళ్లను తీసుకుని అవి పూర్తిగా డ్రై అయిపోయే వరకు, అంటే ఆవిరైపోయే వరకు వెయిట్ చేసి తరువాత వాటిని మైక్రోస్కోప్ ద్వారా ఫోటోలు తీసింది. ఆ ఫోటోలు మీరు ఇక్కడ చూడవచ్చు. ఈ ఫోటోలను గమనిస్తే కన్నీళ్లు వచ్చిన సందర్భాన్ని బట్టి ఆ కన్నీటి స్ట్రక్చర్ మారిపోతుంది. ఇవి నవ్వినప్పుడు వచ్చిన కన్నీళ్లు, ఇవి బాధతో ఏడ్చినప్పుడు వచ్చిన కన్నీళ్లు, ఇవి ఉల్లిపాయలు కోసినప్పుడు వచ్చినవి. ఇలా ఈమె 100 రకాల కన్నీటిని ఫోటోలు తీసింది. మరి ఇలా ఒక్కొక్క కన్నీరు ఒక్కొక్క రకంగా ఉండడానికి కారణం ఏమిటంటే ఆ ఎమోషన్ని బట్టి వచ్చే కన్నీటిలోని బయోలాజికల్ సబ్స్టెన్సెస్, అంటే ఆయిల్స్, యాంటీబాడీస్ అండ్ ఎంజైమ్స్, వీటితో పాటు ఆ కన్నీళ్ళ యొక్క విస్కాసిటీ అండ్ కంపోజిషన్ ఇవన్నీ కూడా మారిపోతాయి. అందుకే ఒక్కొక్క రకమైన కన్నీళ్లు ఒక్కొక్క రకమైన స్ట్రక్చర్ని క్రియేట్ చేస్తున్నాయి. ఇక నెక్స్ట్ ఫ్యాక్ట్లోకి వెళ్ళిపోతే, సాధారణంగా వేసవి కాలంలో టెంపరేచర్ సుమారుగా 40 to 45 degrees సెల్సియస్ ఉంటుంది. ఆ వేడినే మనం భరించలేము. అలాంటిది సూర్యుడి ఉపరితలం మీద సుమారుగా 5500 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుంది. అదే సూర్యుడి మధ్యలోని కోర్ భాగంలో అయితే 1,50,00,000 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. అంటే ఎంత ఎక్కువ టెంపరేచర్ ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అలాంటిది మన సైంటిస్టులు సూర్యుడి దగ్గర ఉండే టెంపరేచర్ కన్నా 2,50,000 రెట్లు ఎక్కువ టెంపరేచర్ని మన భూమి మీద జనరేట్ చేయగలిగారు. 2012లో స్విట్జర్లాండ్ అండ్ ఫ్రాన్స్ బార్డర్లో 27 కిలోమీటర్ల పొడవైన ఒక రింగ్ షేప్లో ఉండే టన్నెల్లో ప్రపంచంలోనే మోస్ట్ పవర్ఫుల్ పార్టికల్ యాక్సెలరేటర్ అయిన లార్జ్ హాడ్రాన్ కొలైడర్లో ఈ ఎక్స్పెరిమెంట్ని చేశారు. ఈ ఎక్స్పెరిమెంట్లో భాగంగా లెడ్ అయాన్లను ఆల్మోస్ట్ లైట్ స్పీడ్లో 99% స్పీడ్తో పంపించారు. అవి ఒకదానినొకటి వేగంగా ఢీకొట్టినప్పుడు క్వార్క్ గ్లోవాన్ ప్లాజ్మా అనే ఒక సబ్ అటామిక్ లిక్విడ్ లాంటి మ్యాటర్ క్రియేట్ అయింది. సరిగ్గా బిగ్ బ్యాంగ్ జరిగిన తర్వాత 1 సెకనులో కోటో వంతు టైంలో ఇలాంటి మ్యాటర్ రిలీజ్ అయింది. ఆ టైంలో యూనివర్స్లో విపరీతమైన వేడి పుట్టింది. సేమ్ అదే ఎక్స్పెరిమెంట్ని సైంటిస్టులు కూడా చేశారు. 2 లెడ్ అయాన్లను ఢీకొట్టించినప్పుడు అక్కడ 5.5 ట్రిలియన్ డిగ్రీల సెల్సియస్, అంటే 5,50,000 కోట్ల డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత క్రియేట్ అయింది. అందుకే దీనికి హైయెస్ట్ మ్యాన్ మేడ్ టెంపరేచర్గా గిన్నిస్ బుక్ రికార్డు కూడా దక్కింది. మరి ఇంత ఎక్కువ టెంపరేచర్ జనరేట్ అయినప్పుడు మనకి ఎందుకు ఏమీ అవ్వలేదు అని డౌట్ రావచ్చు. ఆ టెంపరేచర్ జనరేట్ అయింది కేవలం ఒక సూది మొన కన్నా తక్కువ ప్లేస్లో, అది కూడా 1 సెకండ్ కన్నా తక్కువ టైంలోనే హీట్ జనరేట్ అయ్యి లాస్ అయిపోయింది. సో ఎటువంటి డేంజర్ లేదు. కొత్తిమీర మనందరికీ తెలిసిందే. మంచి టేస్ట్ కోసం, ఫ్లేవర్ కోసం వంటల్లో వాడతారు. అయితే ప్రపంచంలో కొంతమందికి ఈ కొత్తిమీర అస్సలు నచ్చదు. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా సుమారుగా 14% మందికి కొత్తిమీర వాసన చూసినప్పుడు వాళ్ళకి సబ్బు వాసన వస్తుంది. అయితే దానికి కారణం ఏంటంటే ఇలాంటి వాళ్ళందరిలో OR6A2 అనే జీన్స్ ఎక్స్ట్రాగా ఉండడం వల్ల స్మెల్ని గ్రహించే ఆల్ ఫ్యాక్టరీ రిసెప్టర్స్ కొత్తిమీర ఆకుల్లో ఉండే ఆల్డిహైడ్ కెమికల్ని ఎక్కువగా ప్రిసీవ్ చేసుకుంటాయి. ఈ ఆల్డిహైడ్ అనే కెమికల్ న్యాచురల్గానే కొత్తిమీరలో ఉంటుంది. అదే కెమికల్ని సబ్బుల తయారీలో కూడా యూజ్ చేస్తారు. అందుకే వీళ్ళు కొత్తిమీర స్మెల్ని చూసిన వెంటనే వాళ్ళకి సబ్బు స్మెల్లా అనిపిస్తుంది. ఈ కొత్తిమీర మీద చిరాకు ఎంతవరకు వెళ్ళిందంటే ఏకంగా ఫిబ్రవరి 24వ తేదీని ఇంటర్నేషనల్ ఐ హేట్ కారియాండర్ డేగా జరుపుకునేవారు కూడా ఉన్నారు. అలాగే కొంతమంది దీనిని డెవిల్ హెర్బ్ అని కూడా పిలుస్తారు. అంతలా దీనిని అసహ్యించుకుంటారు. ఒకవేళ మీలో కూడా ఎవరికైనా ఇలా కొత్తిమీర సోప్ స్మెల్ వస్తే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. స్మెల్ని పసిగట్టడంలో కుక్కలు చాలా ఫేమస్ కదా. అదే వాటికి కొంచెం ట్రైనింగ్ ఇస్తే అవి ఏకంగా మనిషి బాడీలో ఉండే వ్యాధులను కూడా గుర్తించగలవు. మనిషి ముక్కులో స్మెల్ని గుర్తించే ఆర్డర్ డిటెక్టింగ్ సెల్స్ 50 లక్షల నుండి 1 కోటి వరకు ఉంటాయి. కానీ అదే కుక్కలో అయితే 22 కోట్లు ఉంటాయి. అందుకే మనుషుల కన్నా కుక్కలు 10,000 నుండి 1,00,000 రెట్లు ఎక్కువగా స్మెల్ని పసిగట్టగలవు. కాబట్టి సైంటిస్టులు ఆ కుక్కలకి మన బాడీలోని డిసీజెస్ని కనుక్కోవడానికి ట్రైనింగ్ ఇచ్చారు. ఇప్పుడు అవి ఒక వ్యక్తి నుండి వచ్చే చెమట, శ్వాస ఆధారంగా ఎవరిలో క్యాన్సర్ ఉందో 97% యాక్యురసీతో గుర్తించగలుగుతున్నాయి. అంతేకాదు ఒక వ్యక్తి వేసుకున్న సాక్సుల నుండి వచ్చే స్మెల్ని బట్టి మలేరియాని గుర్తిస్తున్నాయి. అలాగే మూర్ఛ, మైగ్రేన్, పార్కిన్సన్స్ డిసీజ్ వంటి ఎన్నో వ్యాధులను కుక్కలు జస్ట్ స్మెల్ చూసి డిటెక్ట్ చేయగలుగుతున్నాయి. రీసెంట్గా కరోనా టైంలో కూడా ఇలా ట్రైన్ చేయబడిన కుక్కలు కరోనా ఉన్న వ్యక్తులను ఈజీగా పసిగట్టగలిగాయి. అలాగే డయాబెటీస్ ఉన్న వ్యక్తి చెమట, శ్వాసను బట్టి వాళ్ళ బ్లడ్లో షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నా లేదా తక్కువగా ఉన్నా ముందుగానే కుక్కలు పసిగట్టగలుగుతున్నాయట. రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ కూడా జరిగింది. ఒక వ్యక్తికి మెడ మీద ఉండే పుట్టుమచ్చని తన పెంపుడు కుక్క ఎక్కువగా నాకడం మొదలుపెట్టింది. అతనికి అనుమానం వచ్చి డాక్టర్ని కలిస్తే ఆ పుట్టుమచ్చ దగ్గర అతనికి మెలనోమా అనే క్యాన్సర్ డెవలప్ అవుతుందని తేలింది. ఆ వాసనని కుక్క ముందుగానే గుర్తుపట్టగలిగింది. అంతేకాదు కుక్కలు కొన్ని వ్యాధులు సిమ్టమ్స్ చూపించక ముందే గుర్తించగలవు. రీసెంట్గా కరోనా వైరస్ మన మీద అటాక్ చేసింది కదా. ఇలా కొన్ని వేల సంవత్సరాల నుండి ఎన్నో వైరస్లు మనుషుల మీద అటాక్ చేశాయి. ఎంతెలా అంటే ఇప్పుడు మనిషిలో ఉండే DNAలో 8% వైరస్ల నుండి వచ్చింది.
లక్షల సంవత్సరాల క్రితం బ్రతికిన డైనోసార్ల అవశేషాలు భూమిలో దొరుకుతున్నాయి కదా, అలా ఈ వైరస్ల అవశేషాలు మన డిఎన్ఏలో దొరుకుతున్నాయి. పూర్వం మనిషి ఆదిమానవుడిగా ఉన్నప్పటి నుండి సోకిన వైరస్లకు సంబంధించిన డిఎన్ఏ ఇప్పటికీ ఒకరి నుండి మరొకరికి వస్తూనే ఉంది. అలా మనలో 1,00,000 వరకు పురాతన వైరస్లకు చెందిన డిఎన్ఏ పీసెస్ ఉన్నాయట. అవి ఇప్పుడు మనిషి డిఎన్ఏలో ఒక పార్ట్గా మారిపోయాయి. అసలు ఈ డిఎన్ఏ అంటే ఏంటో పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో చేశాను, లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. ఈ ఒక్క వీడియో చూస్తే డిఎన్ఏ అంటే ఏంటో మీకు క్లియర్గా అర్థమైపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలను మిస్ కాకుండా చూడడానికి తెలుగుబడి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే తెలుగుబడి నుండి ఎప్పటికప్పుడు అప్డేట్స్ని పొందడానికి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, ట్విట్టర్లలో తెలుగుబడిని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.